భయపడితే తప్పేందన్న అంటారు కొంతమంది. భయపడితే పోతావని చెప్తున్నాడు దేవుడు. మరి ఏం చేయాలా? నన్ను బట్టి ధైర్యం తెచ్చుకో. నువ్వు భయపడితే నాకు భయపడాల్సిందే కానీ ఇక దేనికి ఎవడికి ఏ కారణాన్ని బట్టి కూడా నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. నేను నీకు తోడుగా ఉన్నాను అంటున్నాడు. ఎవరు నీకు తోడుగా ఉన్నారు? తుఫాన్లు ఎన్ని ఎదురైనా, పెనుగాలు ఎన్ని ఈడ్చి కొట్టినా ఆయన నీ దోన్లో ఉన్నంత వరకు నీ దోనె మునుకకు గురి కాదు. ఆయన అంటాడు, ఎందుకు భయపడుతున్నావు? నా దగ్గరికి వచ్చి కూడా ఇంకా నువ్వు భయంలోనే, కలవరంలోనే ఉన్నావా? నీకు ఇంకా నమ్మకం కుదరలేదా? నీకు ఇంకా విశ్వాసం రాలేదా? పిచ్చి మొహమా వదిలేయి. నేనున్నాగా, నన్ను బట్టి నువ్వు ధైర్యం తెచ్చుకో. అతిలో నంబర్ 1 వచ్చింది ఏది? భయం. ఈరోజు దేవుని బట్టి మీకు ప్రేమతో చెప్తున్నాను, భయపడొద్దు బిడ్డలారా. సమస్యలు ఏవైనా కావచ్చు, శ్రమలు ఎన్నైనా కావచ్చు, అన్నిటిని అధిగమింపజేసి నువ్వు అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే ఉత్తమమైన స్థితికి చేర్చగల దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. ఇది నమ్మాలి నువ్వు. నువ్వు ఆలోచిస్తే మనుషుల గురించో, శత్రువుల గురించో, సమస్యల గురించో కాదు. నువ్వు ఆలోచిస్తే ఆయన గురించి ఆలోచించాలి. నువ్వు భయపడితే ఆయనకు భయపడాలి. ఇక మిగిలిన ఆయన చూసుకుంటాడు. నేనేదో ఈరోజు మాటలు చెప్తున్నానని కాదు, నేను నిజంగా ఆయన నమ్మాను, ఆయన నాకు తోడై ఉన్నాడు, ఇక నేను దేనికి భయపడాల్సిన అవసరం లేదని. వాస్తులు లేదు, సిద్ధాంతాలు లేదు. అమావాస్య రోజు స్లాబ్ వేయించా. మొన్న ఇల్లు కట్టంటే అమావాస్య రోజు స్లాబ్ వేయించా. ఎవడని వేపిస్తారా చెప్పు? మరి దమ్ముంటే చెయ్యి. వేరే కుటుంబాలకు చెందిన వ్యక్తులు చనిపోతే నా ఇంటి ముందు పెట్టుకొని సమాధి కార్యక్రమం చేశా. చాలా మందిని నా ఇంటి ముందు, ఇతరులను తీసుకొచ్చి నా ఇంటి ముందు పెట్టుకొని సమాధి కార్యక్రమం చేశా. తెస్తావా మరి నీది కాని వ్యక్తిని నీ ఇంటి ముందు పెట్టుకుంటావా? దమ్ముందా? ఈశాన్యం మోస్తావా? దమ్ముందా? దడా పోతానేమో అని చెప్పు. మరి వాస్తు మీరుతావా? మీరు చూపించా, ఆధారాలు ఉన్నాయి. భర్త చనిపోయిన విధవరాలు 3 రోజులు కూడా కాకుండా చనిపోయినటువంటి ఆమె భర్త చనిపోతే ఆ 3 రోజులు కూడా గడవకుండా ఆమె నీ ఇంటికి రాణిస్తావా? ఎంతోమంది ఆడపిల్లల్ని నా ఇంట్లో పెట్టుకున్నా, వాళ్ళని ఎవరు రానియకపోతే దేవునికి స్తోత్రం కలుగునుగాక. మరి ఏదే వేడి కాళ్ళమ్మా, రాకూడదమ్మా. సొంత కుటుంబ సభ్యులు, పుట్టింటోళ్లే రానివరే. దేవుని కృపను బట్టి నా ఇంట్లో పెట్టుకున్నా, నా ఆడపిల్లలో ఒక ఆడపిల్ల తల్లి ఉండని.